హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ఒక ఫ్లాష్ న్యూస్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఆ, ఒక విధంగా చెప్పుకోవాలంటే రేపు 2022 జనవరిలో వెలువడబోయేటువంటి డిఎస్సికి మార్గం సుగమమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ఈరోజు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే 2018 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి డిఎస్సిలో భర్తీ కానటువంటి కొన్ని ఖాళీల నియామకాలకి ఒక నిర్దేశిత స్కెడ్యూల్తో ఈరోజు మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో ఆ, ఇది రేపు వెలువడబోయేటువంటి డిఎస్సికి ఇది ఒక జస్ట్ ఒక ఇండికేషన్ లాగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విషయాలన్నిటిని నేను ఇక్కడ చర్చించడం జరిగింది ఈ వీడియోలో. సో వాటన్నిటిని చర్చించబోయే ముందు ఇంతవరకు మీరు నా ఛానల్ని ఆదరిస్తున్న దాన్ని బట్టి, నా ఛానల్ని మీరు చూస్తూ ఉన్న దాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I request you all friends, please recommend my channel to your friends, those who are preparing for competitive exams and especially for DSC and TET examinations, because I am preparing the videos related to DSC and TET examinations, and I am bringing the latest news every day related to job notifications. So please keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే 2018 సంవత్సరంలో వెలువడినటువంటి డిఎస్సిలో భర్తీ కానటువంటి ఖాళీల నియామకాలకి ఒక నిర్దేశితమైన స్కెడ్యూల్ గవర్నమెంట్ ఈరోజు రిలీజ్ చేసింది. సో ఈ యొక్క డిఎస్సి 2018లో కొన్ని పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు కోర్టు కేసుల కారణంగా కానివ్వండి, లేకుంటే వివిధ రకాల కారణాలతో కొన్ని పోస్టులు అలానే మిగిలిపోయి ఉన్నాయి అన్నమాట. ఆ మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికననే రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు జరుగుతుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు గారు శుక్రవారము ఒక నిర్దేశితమైనటువంటి స్కెడ్యూల్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఐటీ సెల్ నుంచి పంపించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే స్కెడ్యూల్ కూడా చాలా నిర్దేశితంగా ఇచ్చారు. ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఈ నెల 20వ తేదీ, అంటే అది 20 డిసెంబర్ 2021. తుది జాబితా వచ్చేసి 21వ తేదీకే, ఒక్క రోజులోనే తుది జాబితా ఇచ్చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చేది 22వ తేదీ, ఈ నెల డిసెంబర్ 22వ తేదీ. ధ్రువపత్రాలు అప్లోడ్ చేసేది 23వ తేదీ, 24వ తేదీ డిసెంబర్ 23, 24. తర్వాత ఆ యొక్క మనము అప్లోడ్ చేసినటువంటి ధ్రువపత్రాల పరిశీలన వచ్చేసి 24 నుంచి 28 వరకు ఆ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఖాళీల ప్రదర్శన వచ్చేసి 29 డిసెంబర్న జరుగుతుంది. కౌన్సిలింగ్, నియామక ఉత్తర్వులు వచ్చి 31వ తేదీ కల్లా అయిపోవాలి. ఎంత నిర్దేశితమైన స్కెడ్యూల్ ఇచ్చారంటే చాలా పగడ్బందీ స్కెడ్యూల్ ఇచ్చారు. మొత్తం ఇప్పుడు ఈ యొక్క జస్ట్ 10 డేస్లోనే స్కెడ్యూల్ అంతా అయిపోవాలి, రిక్రూట్మెంట్ అయిపోవాలి, నియామక పత్రాలు, కౌన్సిలింగ్ కూడా అయిపోవాలి డిసెంబర్ 31 కల్లా. సో ఈ యొక్క త్వరితగతిన రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క స్కెడ్యూల్ను బట్టి చూస్తే 2022 జనవరి ప్రథమార్థంలో కానీ, జనవరి ద్వితీయార్థంలో కానీ ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నదన్నటువంటిది సత్యం. సో అయితే ఇక్కడ మనకు 2 విషయాలు నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పినాను, మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏకంగా ప్రభుత్వ పెద్ద అయినటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, ఈ పక్క విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గారు, వీళ్ళిద్దరూ ఒకే రోజులోనే కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ డిఎస్సికి సంబంధించి ఇచ్చారు. ఏంటి, తమ్మినేని సీతారాం గారు అయితే ఏకంగా 1,00,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి త్వరలో రాబోతుంది, దాని కార్యాచరణ ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందని. సో ఇంకొక వైపునేమో రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గారేమో
ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క కార్యాచరణను మొదలుపెట్టింది. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుందని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన ఒక 2 డేస్లోనే ఈరోజు ఈ యొక్క 2000 డిఎస్సి 2018లో ఖాళీలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక నిర్దిష్టమైనటువంటి స్కెడ్యూల్తో ఈ రోజు ఈ యొక్క స్కెడ్యూల్ రావడం జరిగింది. సో ఈ అన్ని పరిణామాలను మనం ఒకదాని వెనుక ఈ పరిణామాలను చూస్తే పరిణామాలన్నిటిని మనం గమనిస్తే సునిశ్చితంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వెరీ సూన్ అది రేపు జనవరిలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు. సో కాబట్టి వాట్ ఐ రిక్వెస్ట్ యూ, ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్స్, ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. డోంట్ స్టాప్ అండ్ డోంట్ డిస్కరేజ్ అండ్ డోంట్ డిసప్పాయింట్ బై ద డిలేయింగ్, ఈ యొక్క ఆలస్యమవుతుందన్నటువంటి ఒక ఆ, ఆ, ఆలస్యమవుతున్నదన్నటువంటి ఆ విషయం మీ యొక్క ప్రిపరేషన్ని డిస్కంటిన్యూ కాకుండా డిసప్పాయింట్ కాకుండా చూసుకోండి. సో ఖచ్చితంగా వీ హోప్ ఫర్ ద డిఎస్సి నోటిఫికేషన్ విల్ కమ్ వెరీ సూన్. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. I wish you all the best. Good luck to you all. Thank you so much. Please keep watching for latest updates. Thank you.